ఎన్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, వారి వైఖరిపై రాష్ట్ర పెరికా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు వనపర్తి వీరభద్రరావు బద్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పార్టీ ముఖ్యనేతలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అంశాలను ప్రస్తావించారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతిని రాజధానిగా ఉంచుతామని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల డ్రామాతో ప్రజలను వంచించారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ కొత్త రాగాలను అందుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన రాజకీయం కోసం పూటకో మాటను ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత వైఎస్ఆర్పీ ప్రభుత్వం వృద్ధులకు 3000 పెన్షన్ పెంచడానికి 5 ఏళ్ల సుదీర్ఘ సమయం తీసుకుందని గుర్తుచేశారు. కాని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 1వ తారీఖు తెల్లవారుజామునే అవ్వాతాటల ఇళ్లవద్దకు వెళ్లి 4000 పెన్షన్ అందించి తమ నిబద్ధతను చాటుకుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పేదల నోళ్లు కొడుతూ ఎన్నో ప్రజా ఉపయోగకర పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే పేదల ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి అండగా నిలిచిందని కొనియాడారు. విద్యార్థులకు అమ్మఒడి, తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకు న్యాయం చేస్తామని, రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 అందిస్తామని ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని వనపర్తి వీరభద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పెరికా కార్పొరేషన్ ప్రతినిధులు, స్టేట్ ప్రచార కార్యదర్శి వనపర్తి సతీష్ కుమార్, పెరికా ముఖ్య సలహాదారుడు దిడ్డి రమణ, సొసైటీ డైరెక్టర్ మదినే దొరబాబు, మాజీ ఎంపీటీసీ చిలకమర్తి భద్రం, వనపర్తి జోగేంద్ర మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీరు ఏదైతే వెన్నుపోటు ఎవరు కొట్టారండి, నేను పెన్షన్ 3000 చేస్తానని చెప్పి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అంటే మా బాబు గారు వచ్చి 4000 ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నెలలోనే 1వ తారీఖు తెల్లవారుజామున ప్రతి ఇల్లు తట్టి 4000 రూపాయలు ఇవ్వండి. 3000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్న మీరు వెన్నుపోటు పడిచేరా? ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఫస్ట్ నెలలోనే తెల్లవారుజామున మరి పెన్షన్ అందజేసిన మా బాబు గారు మీరు తెలుసుకోవాలి. విషయాన్ని జరిగింది 150 11 చేయడం జరిగింది. మరి మీరు ఈ 11 మందిని ముఖ్యంగా ఏదైతే జగన్ గారు మా సీఎం మా నాయకుడు అంటున్నారో, కనీసం పులివెందుల నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేయమని రాష్ట్రానికి ఆయన చేయలేరని, ఆయనకు ఆ కెపాసిటీ కానీ, ఆయనకు ఆ నాలెడ్జ్ కానీ, రాజ్యాన్ని ప్రజల్ని పాలించే విధానం కానీ ఆయనకు తెలియదు. ముఖ్యంగా ఆ పులివెందుల ప్రజలకి ఆయన ఎందుకు 151లో 11 మందిని ఇచ్చారు? ఈ 11 మందిని ఎందుకు ఇచ్చారు? ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యల మీద, అలాగే అభివృద్ధి పట్ల ఏమైనా లోపాలు జరిగితే మాట్లాడుకుని మీకు ఆ 11 సంఖ్యను ఇచ్చారు. మీరందరూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ముందు మీ జగన్ గారిని అసెంబ్లీ పంపడానికి మీరు ఉద్యమాలు రోడ్లెక్కి ఉద్యమాలు చేయమని, మీ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళే వరకు మీరు ఉద్యమాలు చేయమని వైసీపీ పార్టీలో కార్యకర్తల మధ్య ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 2 ఏళ్ల పరిపాలనలో నేను చెప్పిన సూపర్ 6 పథకాలను నిర్వహించాం, మహిళలకు ఉచిత బస్సును ఇచ్చాం, అన్ని రకాలుగా మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ రాబోయే తరానికి ఉద్యోగాలు కల్పించాలి, మంచి భవిష్యత్తుని చూపించాలనే ఉద్దేశంతో మరి ఇవాళ పరిశ్రమలు కానీ, ఐటీ కంపెనీలు కానీ తీసుకురావడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించే కూడా డాక్టర్ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రూపకల్పన చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా ప్రజలకి వివరిస్తున్నారు. మేము ప్రతి ఇంటికి జరిగి, ప్రతి ఇంటికి డోర్ తిరిగి మా కోటమి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుంది, ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని ఏ రకంగా అందించింది, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకా ఏ రకంగా చేయబోతుందనే అంశాలని ప్రతి ఇంటికి తీసుకెళ్తాం. మేము ప్రజలకి దీన్ని పూర్తిగా తెలియజేస్తాము, బాధ్యత తీసుకుంటాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే బాబు గారు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారో
ఆ లక్ష్యానికి ఎంతో కట్టుబడి ఆయన వెంట ఉంటామని, అలాగే ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా ఏంటంటే లాంగ్ టైం మన రాష్ట్రానికి ఒక సమర్థుడైన నాయకుడిని మనం ఎన్నుకోవాలి కాబట్టి రాబోయే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. దీనికి అందరూ కూడా ఆయన సహకరించాలి. అందరూ సహకరించి రాష్ట్ర అభివృద్ధిలో పాత్రలు కావాలని సందర్భంగా ప్రపంచం సెలవు తీసుకుంటాం.